డిజిటల్ మార్కెటింగ్ కి మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా అనేది సో ఫస్ట్ వి విల్ క్లారిఫై. ఓకే, సో 2025 డిజిటల్ మార్కెటింగ్ లో సో హాయ్ స్వప్న. 2025 లో డిజిటల్ మార్కెటింగ్ కి సో బూమ్ ఎలా ఉంది? ఓకే, ఆబ్వియస్లీ 1000% అనేది బూమ్ ఉంది. సో ఎనీవన్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? డిజిటల్ మార్కెటింగ్ కి 2025 లో 1000% గ్రోత్ ఉంది. సో ఎనీవన్ అగ్రీ? సో ఇఫ్ యు ఆర్ అగ్రీ, సో టైప్ బి, విచ్ మీన్స్ బూమ్. You are a digital marketer. Kids enjoy. Okay, so your nice name. So digital marketing ki boom unda leda? Say yes or no. So if you believe yes, so type in the chat box B, which means boom. Okay, but here is the most challenge. Digital marketing ki inta growth unte చాలా మంది what is the fact ఏం చెప్తారు మార్కెట్ లో? డోంట్ చూస్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఏ కెరియర్. ఓకే, మీ బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, మీ బీటెక్ కొలీగ్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినా కానీ వాట్ దే ఆర్ సేయింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు బికాస్ ఇట్ ఈస్ ఏ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చెప్తారు. ఓకే, మెనీ ఆఫ్ ద పీపుల్ చాట్ ఇన్ ద చాట్ బాక్స్ బి, ఇట్స్ గుడ్. డిజిటల్ మార్కెటింగ్ ఏం చెప్తారు వాళ్ళు అడిగితే? డెఫినెట్గా చూస్ చేసుకోవద్దు అని చెప్తారు. కానీ మనం చాలా స్టోరీస్ వింటూ ఉంటాము డిజిటల్ మార్కెటింగ్ మీద. సమ్ వన్ అండ్ ఓవర్ నైట్ 1 million. ఓకే, బికాజ్ సో ఈ మధ్య ఒక సాంగ్ అనేది హిట్ అయింది కదా, ఆ సాంగ్ 100 million వ్యూస్ వచ్చాయి. ఓవర్ నైట్ దే ఆర్ ఎర్నింగ్ millions ఆఫ్ మనీ. గాట్ ఇట్? అలాగే సమ్ వన్ స్టార్టెడ్ ఏజెన్సీ. ఓకే, విచ్ ఏజెన్సీ? నాట్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ, సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ ఎర్నింగ్. ఇలాంటి స్టేట్మెంట్స్, స్టోరీస్ మీరు విన్నారు కదా. ఎంత ఎర్న్ చేస్తున్నారు వీళ్ళు? పర్ మంత్ 1 month దే ఆర్ ఎర్నింగ్ 1 lakh నియర్లీ. ఓకే, బట్ ఇది సో ఇన్ ఏ మంత్ రాలేదు. వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటారు. ఆ ఫ్రేమ్ వర్క్ అనేది 12 months ఆఫ్ ఫ్రేమ్ వర్క్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. గాట్ ఇట్? అలాగే సమ్ వన్ వీ హీడ్. ఓకే, జాబ్ చూసుకుందాము. సమ్ స్టోరీస్ మనం చూస్తాము. ఎసెంచర్ ఆర్ అదర్ కంపెనీలో సమ్ వన్ జాయిన్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ 35K పర్ మంత్. ఓకే, ఇంకొంచెం డౌన్ ద లైన్ కనుక తీసుకుంటే, సో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ ని తీసుకుందాము. సమ్ వన్ అండ్ అక్రాస్ అప్రాక్స్ 5 to 6 lakhs ప్యాకేజ్. ఓకే, సో డౌన్ ద లైన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి. గాట్ ఇట్? అయితే కొంచెం దీంట్లో బ్యాడ్ స్టోరీస్ కూడా చూద్దాము, రైట్? సో నెగిటివ్ డార్క్ సైడ్ కూడా చూద్దాము. సమ్ పీపుల్స్ ఆర్ జాయిన్ 8K. Okay, new freshers. Some people are joined with, so not 8K. Okay, కొన్ని companies, so they are negotiating the companies with their smart scale 6K to 8K per month. Got it? So these employees are very innocent. Okay, so 6K to 8K అనేది per month new freshers కి ఆఫర్ చేస్తారు. ఆఫ్టర్ 3 years of experience డౌన్ ద లైన్ చూస్తే, సో డౌన్ ద లైన్ చూసుకున్నా కానీ they didn't reach at least 25K per month. సో డిడ్ యూ హియర్ దీస్ ఆర్ స్టోరీస్? మీరు విన్నారా? ఎనీ వన్ స్టోరీ? సో మీరు వింటే ఎస్ టైప్ ఎస్, ఓన్లీ ఎస్. ఓకే, విచ్ మీన్స్ సో యూ అగ్రీడ్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్. ఓకే, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ సో ఎస్, విచ్ మీన్స్ యూ అగ్రీడ్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్. బికాస్ ఈరోజు మనం డిజిటల్ మార్కెటర్స్ బెస్ట్ శాలరీ అనేది ఏ విధంగా తీసుకోవాలి, కెరీర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో వీ విల్ ఫిగర్ అవుట్ దిస్ సొల్యూషన్. సో టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్, విచ్ మీన్స్ యూ అగ్రీడ్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు. దే కంటిన్యూస్లీ ఎర్నింగ్ పర్ మంత్. ఓకే, వాళ్ళ బిజినెస్ని స్కేల్ అప్ చేసుకుంటున్నారు. సమ్ వన్ అండ్ 35K పర్ మంత్. సో జాబ్లో ఓకే, ఎట్ ద యాజ్ ఎ ఫ్రెషర్గా నేను చెప్పేది హైదరాబాద్ మార్కెట్. ఓకే, అండ్ 3 years విత్ ఇన్ ఏ 3 years 5 to 10 lakhs ఆన్ అన్ యావరేజ్. న్యూ ఫ్రెషర్స్ 62K. సమ్ స్టోరీస్. ఓకే, సో నెగిటివ్ డార్క్ సైడ్ కూడా చూసుకుందాము. 6K to 8K per month and down the line 3 years 25K per month. Got it? So do you agree or not? Okay, type in the chat box yes. Okay, so that I can understanding. Okay, is it real or not? So ఇప్పుడు వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? How do we plan in digital marketing career, right? See, if anyone chose digital marketing career in 2025 completed, right? సో మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు 2025. సో నౌ వీ గో టు ద 2026. ఓకే, ఇఫ్ ఎనీవన్ చూస్ సో డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఏ కెరియర్, మనం ఫోకస్ చేయాల్సిన స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, విచ్ స్కిల్స్ ఆర్ బూమింగ్ ఇన్ 2026? కెన్ ఎనీవన్ గెస్ ఏ స్కిల్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ సో 2026 లో బూమింగ్ గా ఉన్నాయి? కెన్ ఎనీవన్ గెస్ విచ్ స్కిల్స్ ఆర్ booming in 2026? The first and foremost, AI.
Agree? So everybody should have, so adopt AI skill. The next one is content creation. The next skill is content creation. And third one is paid marketing. Okay, what it is paid marketing? Can anyone explain? Okay, so Pramila said AI. Agree. Okay, so AI is booming. అయితే AI తో మనం salaries ఎలా hike తెచ్చుకోవాలి? So that is the question, right? See, third one is the paid marketing, which means paid marketing lo the majority of the market didn't understanding what is exactly paid marketing, especially job market. మనం ఎక్కడ యాక్చువల్గా లాస్ అవుతాము అంటే, సో హియర్ ఓకే మనకి ప్రాపర్ గైడెన్స్ స్కిల్ అయితే నేర్చుకుంటాం కానీ సో ప్రాపర్ గైడెన్స్ ఉండదు. పేడ్ మార్కెటింగ్ నేర్చుకుంటాము. పేడ్ మార్కెటింగ్ లో మనం నేర్చుకునేది ఏంటి? సో ఇన్ ఎనీ సెషన్స్ రైట్ గూగుల్ యాడ్స్ నేర్చుకుంటాము, రైట్ గూగుల్ యాడ్స్ లెండింగ్ గూగుల్ యాడ్స్ నేర్చుకుంటాము. ఆల్సో మెటా అడ్వర్టైజ్మెంట్స్ అలాంగ్ విత్ మెటా యాడ్స్, రైట్. మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో మనం నేర్చుకునే స్కిల్ ఏంటి? ఆర్డినరీ స్కిల్. యూట్యూబ్ లో ట్యూటోరియల్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి, బెస్ట్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఓకే, ఈవెన్ గో త్రూ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ది బెస్ట్ అండర్స్టాండింగ్స్ మీరు చూడగలుగుతారు, బెస్ట్ స్ట్రాటజీస్ కూడా చూడగలుగుతారు. సో ఇఫ్ యూ గో విత్ ద డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ, ప్లేలిస్ట్ చూడండి, 2020 ఇయర్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఈ 2020 ఇయర్స్ గూగుల్ యాడ్స్ టూల్స్ ఎలా ఉన్నాయో మీకు ఇంటర్ఫేస్ చూస్తే అర్థమవుతుంది. చాలా ఫౌండేషనల్ అండ్ బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఉంటాయి. ఈ 2020 కాకుండా లేటెస్ట్ గా 2024 ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ క్లోజ్ టు 2025 గూగుల్ యాడ్స్ మీద. ఇక్కడ నేర్చుకునేవి మనం సెషన్స్ లో నేర్చుకుంటాము, రైట్. సూర్యనారాయణ, సో గుడ్ ఈవినింగ్ సార్. సో ఐఎమ్ సూర్యనారాయణ ఫ్రమ్ కాకినాడ. సో హాయ్ సూర్యనారాయణ. సో ఈ 2024 కు సంబంధించిన డిజిటల్ బీవీఆర్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. ఓకే, గో విత్ 2025. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే 22 hours ఆఫ్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ఈ కోర్సు స్టిల్ ఇప్పటికీ ఎవరైనా నేర్చుకున్నా కానీ ఓకే ద ఓవరాల్ ఇంటర్ఫేస్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. ఓకే, నాట్ లిటిల్ బిట్, 20% అనేది చేంజెస్ ఉంటుంది, బట్ మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, కంప్లీట్ జీరో నాలెడ్జ్ అయితే ఉండదు కదా, డెఫినెట్లీ వీ కెన్ అండర్స్టాండింగ్, రైట్. 22 hours ఉంటుంది. కమింగ్ టు ది 2025, ఆల్మోస్ట్ 45% ఆల్రెడీ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో మార్కెట్లో మేము ఆల్రెడీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న ఫీస్ అంటే ఒరిజినల్ ట్యూటోరియల్స్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్ ట్యూటోరియల్స్లో 45% ఆల్రెడీ వీ పబ్లిష్డ్ టు ద ఓపెన్ డొమైన్లో ఆల్రెడీ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో రికార్డెడ్ సెషన్స్ తీసుకున్నారు. దాంట్లో 45% ఆల్రెడీ వీ పబ్లిష్డ్. కరెక్ట్. సో మీకు ఈ 2 years కనుక చూస్తే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇవే కదా మనం అకాడమీలో నేర్చుకునేది, ఇన్స్టిట్యూషన్స్ లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఇన్స్టిట్యూషన్స్, రైట్. బట్ ద థింగ్ ఈస్ పేడ్ మార్కెటింగ్ లో మనం నేర్చుకునేది గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ మెటా యాడ్స్, రైట్. సో ఈ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో మనం నేర్చుకునే స్కిల్స్ ఏంటి? యాక్చువల్గా మార్కెట్ రిక్వైర్డ్ స్కిల్స్ కాదు, మనం నేర్చుకునేది జస్ట్ క్యాంపెయిన్ క్రియేషన్ నేర్చుకుంటున్నాము. క్యాంపెయిన్ క్రియేషన్, ఆర్ యు అగ్రీ ఆర్ నాట్? ఓకే, ఇఫ్ యూ అగ్రీ, సో టైప్ ఇన్ ద చాట్ బాక్స్ yes. If you do not agree in the chat, if you do not agree, no. Okay, yes or no, type in the chat box. Okay, if you said no, if you have any questions, please type in the chat box. Okay, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే టైప్ చేయొచ్చు. దెన్ సో జస్ట్ క్యాంపెయిన్ క్రియేషన్ నేర్చుకుంటున్నాము. ఎలాంటి క్యాంపెయిన్ క్రియేషన్ నేర్చుకుంటున్నాము? ఓపెన్ గూగుల్ యాడ్స్ అకౌంట్, రైట్. దెన్ చూస్ క్యాంపెయిన్, చూస్ యాడ్ క్యాంపెయిన్. ఓకే, దెన్ సో చూస్ గో టు వీడియో యాడ్స్ సెలెక్ట్ చేయండి. దెన్ సో గో టు ద స్టెప్ బై స్టెప్ 3 మెథడ్స్. ఓకే, మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ సెషన్ ఎవరైతే చూస్తున్నారో సో అక్రాస్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఆర్ ఎల్స్ యూట్యూబ్, అండ్ ఇన్సైడ్ ద జూమ్ సెషన్ వీడియో యాడ్స్. ఓకే, వీడియో యాడ్స్ లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్, ఎన్ని స్టేజెస్ ఉంటాయి చెప్పండి? వీ హ్యావ్ ఏ 3 stages. ఈ 3 stages లో 1, 2 and 3. సో ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి క్యాంపెయినింగ్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసి ఆడియన్స్ టార్గెట్స్ అంటే యాడ్ గ్రూప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి యాడ్ క్రియేషన్. దట్స్ ఇట్. సో మనకి ఎన్ని క్యాంపెయిన్స్ ఉంటాయో అన్ని క్యాంపెయిన్స్ ఇవి తెలుసుకుంటాము. ఆల్రెడీ దేర్ ఆర్ వెరీ గుడ్ స్టఫ్ ఆన్ ఏ యూట్యూబ్ అవైలబుల్. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, ఇన్ అవర్ ఆల్ఫా కమ్యూనిటీ. సో అక్రాస్ ద యూట్యూబ్ ఛానల్ ఆల్ ద స్టఫ్ ఈస్ అవైలబుల్. Got it? Then if you understand the concepts, you can execute the campaigning in a better way. But the thing is, so market lo unde high demand skills enti just campaign creation నేర్చుకుంటే so we couldn't performing at the work location properly. Work location లో మనము ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేము. ఈ థింగ్స్ ఈ నాలెడ్జ్ క్లయింట్స్ కూడా ఉంది. నవే డేస్ క్లయింట్స్ కు ఉందా లేదా? ఎంప్లాయీ కంటే ఈరోజు క్లయింట్స్ దగ్గరే నాలెడ్జ్ బెటర్ గా ఉంది.
ఓకే, ఇన్ నాట్ ఆల్ ద సినారియోస్ మార్కెట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ బిజినెస్ ఓనర్స్ కూడా దే ఆర్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ దేర్ బిజినెసెస్ అండర్స్టాండింగ్. ఓకే, నాట్ ద ఎగ్జిక్యూషన్. ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటున్నారు. Do you agree with my statement? So are you agree with my statement? If you agree, type in the chat box yes, okay, or agree, yeah, got it? సో ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ లో మనం నేర్చుకోవాల్సింది 2026 లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, నాట్ జస్ట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఓకే, జస్ట్ ఈ థింగ్స్ అనేది ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఈ స్కిల్స్ తో మనము సస్టైన్ అవ్వలేము, మార్కెట్ లో సర్వే కూడా కాలేము, రైట్? ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ విత్ ఏఐ తో నేర్చుకోవాలి. దిస్ ఈస్ ద ఓన్లీ బేసిక్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ద వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఎప్పుడైనా డిజిటల్ మార్కెటింగ్ ని ప్లాన్ చేసేటప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెట్ లో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ లో ఏదైతే స్కిల్ ఉందో దట్ ఈస్ ద స్టాండర్డ్ స్కిల్. ఓకే, దీంట్లో దేర్ ఆర్ నో వేరియంట్స్. ఓకే, నార్మల్ డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ అడ్వాన్స్డ్ అండ్ ప్రో ఏఐ, ఇలాంటి వేరియేషన్స్ లేవు. మార్కెట్ లో ఒకటి స్కిల్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్, విచ్ ఈస్ కరెంట్లీ బూమింగ్. వీ హ్యావ్ టు లెర్న్ దట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. సో ఐ నేమ్ ఇట్ యాజ్ ఏ ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్. వాట్ ఇట్ ఈస్? ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్. సో డూ యూ అగ్రీ విత్ మై స్టేట్మెంట్? సే yes or no. మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ గా ఉందో దాన్ని మాత్రమే మనం నేర్చుకోవాలి. దానికి నార్మల్, అప్గ్రేడ్ అలాంటి ఏమీ లేవు. గాట్ ఇట్? మీరు డే 1 ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో, ఇఫ్ యూ బిలీవ్ ఇట్, సో ద ఫస్ట్ ఆన్సర్ ఆల్రెడీ చెప్పారు ప్రమీల, ఏఐ. ఓకే, వాట్ ఇట్ ఈస్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సి ఐ స్ట్రాంగ్లీ I have one question, right? Nowadays at the students ki at the 6th grade మనకి కోడింగ్ పైథాన్ గురించి చెప్తున్నారు, HTML గురించి చెప్తున్నారు, అప్లికేషన్స్ బిల్డ్ చేయమని చెప్తున్నారు 6th క్లాస్ స్టూడెంట్స్ కి. ఓకే, ఇన్ ద కాలేజెస్ కరికులమ్స్ చూడండి. సో ఎందుకు వాళ్ళకి 6th క్లాస్ స్టూడెంట్స్ కి అప్పుడే పైథాన్ గురించి చెప్తున్నారు, కోడింగ్ గురించి చెప్తున్నారు? ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాన్స్డ్, రైట్? వాళ్ళకి అది అడ్వాన్స్డ్ తెలుసా? ఎట్ ద స్టేజ్ ఇది అడ్వాన్స్డ్ కోడింగ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఓవర్ ఏ పీరియడ్ సో డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ అనేసి. గాట్ ఇట్? ద సేమ్ వే డిజిటల్ మార్కెటింగ్ లో దేర్ ఆర్ నో సపరేషన్స్. మార్కెట్ కి అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వీ హ్యావ్ టు లెర్న్, దట్స్ ఇట్. ఓకే, మీరు డే 1 ఏఐ ఆర్ ఎల్స్ ది బెస్ట్ అండర్స్టాండింగ్ తో వెబ్సైట్ క్రియేట్ చేయగలిగితే, వాట్ ఇట్ ఈస్? వెబ్సైట్ విత్ ఏఐ. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఆల్సో జీరో కోడింగ్. ఓకే, యువర్ స్కిల్ మ్యాచ్ టు 2026. ఓకే, మీరు ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటారో, ఇఫ్ యూ ఆర్ నాట్ లెర్నింగ్ విత్ దిస్ స్కిల్స్, లెట్స్ ఎగ్జాంపుల్ అగైన్ గో విత్ ద వర్డ్ ప్రెస్. ఓకే, వర్డ్ ప్రెస్ లెర్నింగ్ విచ్ ఇస్ గుడ్, రైట్? వర్డ్ ప్రెస్, సో వితౌట్ ఏఐ or else WordPress, the basic practice. What it is actually basic practice, the same. Okay, so domain integration and deployment and menu creations. Okay, so just learning ila నేర్చుకోవడం వల్ల so nothing will happen. Go with AI, create a website with zero coding. It might be a landing page. మీరు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయండి. ఓకే, ఆల్సో క్రియేట్ ఏ ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయండి AI తో. ఆల్సో క్రియేట్ ఏ one ప్రొఫెషనల్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయండి. ఆర్ ఆల్సో గో విత్ వర్డ్ ప్రెస్. ఓకే, వర్డ్ ప్రెస్ కాంబినేషన్ విత్ ఏఐ తో బిల్డ్ చేయండి. మీరు ఇది నేర్చుకోవడానికి సో ఇట్ డోంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ ద టైమ్. సో డే 1 క్లాస్ లో ఏఐ నేర్చుకుంటే దెన్ ఇన్ ఏ 7 days సో యువర్ స్కిల్ మ్యాచ్ టు ద మార్కెట్. గాట్ ఇట్? సో ఏ స్కిల్ అయినా కానీ డే 1 ద అడ్వాన్స్డ్ అనేది మనం నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ we will give the competitions to the market. Got it? When coming to the 2026, the top priority skill, the first one is the AI and second one is the content creation. Third one is the paid marketing, which means the performance marketing plus AI. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్? సో వీ నో ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ మెటా అడ్వర్టైజ్మెంట్స్, ద బేసిక్ ప్రాక్టీస్, జస్ట్ క్యాంపెయినింగ్ క్రియేషన్, గో టు ద వీడియో అడ్వర్టైజ్మెంట్ అండ్ స్టేజెస్, stage 1, stage 2, stage 3. దెన్ వాట్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్? సో తెలుసుకోవాలని ఉందా? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ ఆర్ అవేర్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, బట్ మనం రియల్ టైమ్ సినారియోలో ఇఫ్ వీ డిడెంట్ వర్క్, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ క్లయింట్ ఎక్స్పెక్టింగ్ వాట్ ద క్లయింట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. So do you want to know about this performance marketing? Pawan, I am very happy in my classroom. So Pawan Kalina is there. So Pawan, so what is performance marketing? Do you know? Yes. Okay. Want to know? Many of the people. So type in the chat box. Yes. What is exactly performance marketing?
Let's say example. So I just share my screen. Okay, can you see my screen? Desktop. So type in the chat box. Okay. So if I go with best, what is the best dental clinic in Hyderabad? ఓకే సో నేను ఇలా సెర్చింగ్ చేస్తాను. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఐ గాట్ ఏ రిజల్ట్. ఓకే, స్పాన్సర్డ్ రిజల్ట్స్ వచ్చాయి. మనం డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళిన వెంటనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో దిస్ ఇస్ ద మాడ్యూల్. గట్ ఇట్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో క్లయింట్స్ ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ చూడండి. సో స్పాన్సర్ రిజల్ట్స్ అంటే విచ్ ఇస్ ద పెయిడ్ రిజల్ట్స్. ఈ పెయిడ్ రిజల్ట్స్ లో జనరల్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి క్యాంపెయిన్ మాత్రమే క్రియేట్ చేస్తాము. వీ డిడెంట్ ట్రాక్ ద మెట్రిక్స్. ఓకే, మనం మెట్రిక్స్ ని ట్రాక్ చేయలేము. వన్స్ ద అడ్వర్టైజర్ క్లిక్ ఆన్ దిస్ లింక్, చూడండి. సో మనం ల్యాండింగ్ పేజ్కి వచ్చాము. యూ హ్యావ్ టు ఫోకసింగ్ ఆన్ not the campaign creation. So everything performance marketing lo hot ekkada untundi. So in the URL section. Got it? So if you know, so close look into this URL. Ikkada chudandi. So UTM, what it is UTM source. What about UTM medium? What about the campaigning? ఎందుకు అసలు ఈ URL లో ఇక్కడ వస్తున్నాయి? సో వాట్ అబౌట్ ద యాడ్ టైప్? ఎందుకు ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చాయి? ఈ వాల్యూస్ కి బ్యాక్ సైడ్ ట్రాకింగ్ ఏ విధంగా జరుగుతుంది? క్లయింట్ కి సో హౌ డు యూ రిపోర్టింగ్ టు ద క్లయింట్ ఎట్ ద వర్క్ లొకేషన్? క్లయింట్ కి టెక్నికల్ గా చెప్పాలి. ఓకే, సో క్యాంపెయిన్ జస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నాకు జీరో లీడ్స్ వచ్చాయి. సో వాట్ ఈస్ ద రీజన్ అని క్లయింట్ అడుగుతారు. సో మనం క్లయింట్ కి చెప్పాల్సింది ఏంటి? యాజ్ పర్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ద అడ్వర్టైజ్మెంట్ is performing like this. So these are the metrics చూపిస్తూ క్లయింట్ కి ఎక్స్ప్లెనేషన్ చేస్తే క్లయింట్ విల్ అండర్స్టాండింగ్. అలా కాకుండా జస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత సార్ 500 రూపీస్ ఆర్ 5000 రూపీస్ స్పెండ్ చేశాను, బట్ ఐ డిడెంట్ గెట్ ఎనీ లీడ్స్. ఐ డోంట్ నో సార్ వాట్ హ్యాపెండ్, ఐ విల్ గో త్రూ అండ్ చెక్ ఇట్ అని చెప్పంలోనే క్లయింట్ ఏం చెప్తారు? ఒక 2 months చూస్తారు. ఓకే, యు ఆర్ వేస్టింగ్ ఆల్ మై మనీ, ఆల్సో టైమ్. I will hire another resources. So you don't continue in this organization అని మనకి వెంటనే చెప్తారు. ఓకే, బికాస్ ఎనీ ఆర్గనైజేషన్ లో కానీ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఓకే, నాట్ లైక్ దాట్. సో కోడింగ్ రిలేటెడ్ చూసుకోండి, 2000 and 5000 ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో ఐ థింక్ 50 దట్ ఈస్ ద మాక్సిమం టీమ్ సైజ్. ఓకే, ఆన్ యావరేజ్ తీసుకుంటే 50 ఇస్ ద మాక్సిమం టీమ్ సైజ్. కొన్నిసార్లు ఆర్గనైజేషన్ లో వీ ఆర్ ద ఓన్లీ 1 person వీ హ్యావ్ టు వర్క్ సో ఎట్ ద వర్క్ క్లయింట్ లొకేషన్. ఓకే, మనం ఒక్కలమే ఉంటాము. గాట్ ఇట్. ఈ సినారీలో వచ్చేసి ఇఫ్ యూ లెర్న్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సో ఇఫ్ యూ అండర్స్టాండింగ్ హౌ టు వీ గివ్ ద ప్రెజెంటేషన్స్ టు ద క్లయింట్, హౌ టు వీ షో ద మెట్రిక్స్ టు ద క్లయింట్ ని మీరు ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు, క్లయింట్ ని మీరు ఎలా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద అవేర్నెస్. ఓకే, క్లయింట్ అవేర్నెస్. క్లయింట్ కి మీరు ఎలా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు, క్లయింట్ కి ఎలా అవేర్నెస్ ఇవ్వగలుగుతున్నారు విత్ యువర్ పర్ఫార్మెన్స్. దట్ ఈస్ ఆల్ about the digital marketing. So learning. Okay, just module kosam don't learn the digital marketing. Okay, because the time is so equal to everyone. Got it? Ilanti modules kosam aithe all the tutorials are available on the YouTube. Just call to any institution, right? So including digital behavior alpha community ki meer call chesi send the resume and send your curriculum. Okay, course curriculum ante we send the course curriculum. A course curriculum tho you can learn almost 40 to 60% of the modules from our recorded videos already published ayyayi, open domain lo unnai. The rest 40% you can learn so from anywhere. Got it? So if you are good at the understanding, definitely meeku job వస్తుంది. Got it? But the thing is రియల్ టైమ్ సినారియోలో క్లయింట్ తో ఏ విధంగా వర్క్ చేయాలి, వర్క్ లొకేషన్ లో మనం ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఇన్ కేస్ సో ఇఫ్ వి ఫేస్ ఎనీ బ్యాడ్ పొజిషన్ ఎట్ ద వర్క్ లొకేషన్, ఏ విధంగా మనం ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, మనం నేర్చుకోవాల్సింది అది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో ఆల్ ది మోడల్స్ ఎవ్రీబడి లెర్న్ సో విత్ ఇన్ 45 days. ఓకే, 45 days లో జాబ్ మార్కెట్ మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో దట్ మచ్ ఆఫ్ ది 6 months and 12 months ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఎందుకంటే డే 1 వీ హ్యావ్ టు లెర్న్ సో విత్ ద AI నా. గాట్ ఇట్? సో ద హైయర్ ప్రియారిటీ స్కిల్స్ ఆర్ AI. సో డిడ్ యూ అండర్స్టాండ్? So do you agree with my statement? If you agree with my statement, so type in the chat box yes. Okay,
So this is all about, so the high demand skills are AI and content creation and paid marketing. In the paid marketing, performance marketing with AI. So what are the other tools are? Okay, on other side, so the combination of the tools. Okay, combination of tools. What are the combination of the tools? WhatsApp marketing, email marketing, right? And also what are the other one? Landing page. Okay, landing page. So guys, just a minute, I will be back. So I have a call. 1 minute. Yeah, sorry for the disturbance. So where we left? Yeah, so combination of the tools. So am I audible? If I am audible, type in the chat box yeah, which means audible. Okay, am I audible? Can anyone type in the chat box? Yeah. Okay, perfect. See, so we have to learn the combination of the tools: WhatsApp marketing, email marketing, landing page. So not only combination, we have to learn automation also. Okay, WhatsApp, email marketing, and this one. Okay, 3. So we have to learn. Okay, so here is Poland. So you need to learn only real estate. Okay, definitely it will cover, right? So yes, so automation, right? We have to learn the automation. ఏ స్కిల్స్ అయితే మనం నేర్చుకుంటామో, if we learn so these skills, we are perfectly matched to the 2026. Okay. See why we need to learn so all these. Okay, AI and content creation and paid marketing and combination of the tools. Let's assume, right, you name it any business. Okay, so Pramila, so tell me any business name. Okay, any business name, ఏదైనా business చెప్పండి. You take it, business names, business categories. Okay, so any business category అయినా కానీ, if they want to promote, so what is exactly the goal of the digital marketing, right? Purpose of digital marketing ఏంటో చెప్పండి. What is the purpose of the digital marketing? So we are the digital marketers to promote any product or services through online medium. Okay, so the campaigning, the result, the end result, it might be a success or failure, that is the secondary. Digital marketer, a person, they have to promote any product or services through the online medium. So what are the online mediums? Okay, website, it might be a website, it might be a social mediums or search engines, so or else any WhatsApp mediums, whatever digital forms. Okay, so which is connected, which mediums are connected working with the internet, so we can consider all these mediums are digital mediums. Okay, so the purpose of the digital marketing, so మనము బిజినెస్ ఓనర్స్ కి సంబంధించిన బిజినెసెస్ ని, ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వీ హ్యావ్ టు గ్రో. వాళ్ళ ఐడియల్ కస్టమర్స్ కి మనం రీచ్ అయ్యే విధంగా, సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సిస్టమ్స్, రైట్? సి ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ టు గ్రో, okay, to grow or else to visible online marketing, which things are requirement? మీరు చెప్పండి. So what which things are requirement? One is organic promotion. Okay, we created social mediums. మనం సోషల్ మీడియంస్ ని క్రియేట్ చేయాలి. ఆర్గానిక్ అంటే, సో క్లయింట్ ఓనర్స్ ఉంటారు కదా, సో దే ఓనర్స్ ఆర్ వెరీ స్మార్ట్, రైట్? బిజినెస్ ఓనర్స్, they didn't give any proper funds to the employees. They want to grow organic, right? They want to grow organically. So with the skilled digital marketers, got it? With the skill, not this one, right? With the skilled digital marketers, they have to create the social mediums, they have to create the stuff, right? Content creation and whatever it is. Okay, వాళ్ళ దగ్గర ఉన్న skills ప్రకారము they have to create a content creation and push it in their social mediums, so that product అనేది వాళ్ళ ideal customers కి reach అవ్వాలి. Exactly 80% of the customers expecting so this skill only from the digital marketers. Okay, it is the bitter truth, right? So this is the harsh in the market. కాంటెంట్ క్రియేషన్ అండ్ ఆర్గానిక్ గా బిజినెస్ ఓనర్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని మార్కెట్ కి, వాళ్ళ ఐడియల్ కస్టమర్స్ కి టార్గెట్ అయ్యే విధంగా వీ హ్యావ్ టు బి వర్క్. ఇక్కడ మనకు వచ్చే మాడ్యూల్స్ ఏంటి? సో వీ హ్యావ్ ఏ మాడ్యూల్స్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో వాట్ ఆర్ ద మాడ్యూల్స్? వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ క్రియేషన్. బిజినెస్ ఓనర్ కి వెబ్సైట్ లేకపోతే వీ హ్యావ్ టు బి క్రియేట్ ఏ వెబ్సైట్. ఓకే, సో క్లయింట్స్ ఆర్ ఆల్వేస్ స్మార్ట్, రైట్? ఎప్పుడైనా కానీ క్లయింట్స్ ఆర్ స్మార్ట్, ఆల్సో దే ఆర్ గ్రేట్. క్లయింట్స్ ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేస్తావో ఎప్పుడు అడగరు. So unless until if they have a good knowledge, then only they are asking. Got it? Mostly 80% of the clients, they don't have that much of the knowledge. Okay, ఇప్పుడు if you have the chance, right, మీకు ఆ ఛాన్స్ వచ్చింది, 100% బిజినెస్ ఓనర్ మీకు యాక్సెస్ ఇచ్చారు, which are the best for my businesses, I will give the 100% freedom. So go and create. So what do you want? So I want to see only end result. Okay, ఇప్పుడు ఈ వెబ్సైట్ ని, if you know the execution with AI,
సో ఇన్ ద కాంబినేషన్ జీరో కోడింగ్ వర్డ్ ప్రెస్ అనుకుందాము. ఓకే, వర్డ్ ప్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. ఒక బెటర్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ వెబ్సైట్ సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడితే సో బిజినెస్ ఓనర్ అప్రిషియేట్ యువర్ స్కిల్. గాట్ ఇట్. ఆల్సో ఆర్గానిక్ ప్రమోషన్. సో మనకి మాడ్యూల్స్, వాట్ ఆర్ ద మాడ్యూల్స్ వీ హ్యావ్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్? SEO. ఒకవేళ SEO లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూపించగలిగితే client appreciate. Also search engine marketing, so it's all about the paid ads the best result ఇవ్వగలిగితే. Also social media marketing, which means social media advertisements. Okay, client so will appreciate with our skill. Got it. So compulsory we have to learn with the latest modules only. Okay, so the modules should be including with AI తో నేర్చుకుంటేనే సో వీ హ్యావ్ టు మ్యాచ్ ద 2026 మార్కెట్. గాట్ ఇట్. సో అనదర్ వే ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ సో మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ సో నవ్ డేస్ ఎక్కువగా ఫోకస్ చేసేది కాంటెంట్ క్రియేషన్. ఓకే, సో దట్స్ వై సో దీస్ ఆర్ ద హై డిమాండ్ స్కిల్స్ ఫర్ 2026 క్రియేషన్. కాంటెంట్ what are the content creation types? ఓకే, ఇట్ మైట్ బి ఏ పోస్టర్ కావచ్చు, వీడియో కావచ్చు, అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్ఫోగ్రాఫిక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది మనకి ది బెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. సో ఇట్స్ రిక్వైర్స్ ద కాన్సెప్ట్స్, రైట్? మీకు కాన్సెప్ట్స్ కనుక బెస్ట్ గా తెలిస్తే దెన్ యూ కెన్ సో గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఎట్ ద వర్క్ లొకేషన్స్. ఓకే, సో ఎప్పుడైతే మనము ద లేటెస్ట్ మాడ్యూల్స్ ని అలాగే ద హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ని నేర్చుకుంటే మార్కెట్ అనేది హైరింగ్ వీటి మీద జరుగుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఇవి హై డిమాండ్ స్కిల్స్ కాబట్టి వాట్ ఆర్ ద హై డిమాండ్ స్కిల్స్? ఓకే, వాట్ ఆర్ ద హై డిమాండ్ స్కిల్స్? AI, కాంటెంట్ క్రియేషన్, పెయిడ్ మార్కెటింగ్, కాంబినేషన్ ఆఫ్ ద టూల్స్. ఓకే, ఈ టూల్స్ ని మనం నేర్చుకుంటే మార్కెట్ లో మాక్సిమం హైరింగ్ జరిగేది వీటి మీద జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో రైట్, సో నా దగ్గర సో మచ్ ఆఫ్ ది కరికులం ఉంది, రైట్? కరికులం లో మెనీ స్టఫ్ ఉంటుంది. ఓకే, దీస్ మాడ్యూల్స్ 45 మాడ్యూల్స్ అండ్ 60 మాడ్యూల్స్. డోంట్ బిలీవ్ దట్, జస్ట్ ఫర్ ద రెఫరెన్స్ అండ్ అండర్స్టాండింగ్. మార్కెట్ రిక్వైర్మెంట్ ఎక్కువగా వీటి మీదే ఉంది. దట్ ఈస్ ఫర్ ద జస్ట్ అండర్స్టాండింగ్. మీరు ఏ జాబ్ లోకి వెళ్ళినా కానీ యూ డిడెంట్ వర్క్ 360 degrees ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో క్లయింట్ కి ద రిక్వైర్మెంట్ ఆర్ వెరీ స్పెసిఫిక్. ఓకే, సో ఓన్లీ గూగుల్ యాడ్స్ కోసమే వాళ్ళు హైరింగ్ చేస్తూ ఉంటారు, ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ కోసమే హైరింగ్ చేస్తారు. సమ్ కంపెనీస్ ఓకే SEO మీద వెరీ లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా మంది అడుగుతారు, ఓకే SEO అనేది చాలా సింపుల్ గా ఉంటుంది కదా, సో కెన్ వి రిలై ఆన్ ద SEO స్కిల్? ఓకే, SEO మీద లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్ లో. SEO ఫ్యూ ఆపర్చునిటీస్. ఎందుకు SEO ఫ్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే AI is booming. ఓకే, ద సెర్చ్ ఇంజిన్స్ ఆర్ బూమింగ్. సో వాయిస్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ వస్తున్నాయి, తర్వాత ఆర్టిఫిషియల్ ChatGPT సెర్చ్ ఇంజిన్స్ వస్తున్నాయి, అండ్ పర్ప్లెక్సిటీ వస్తున్నాయి. ఓకే, గూగుల్ కి కాంపిటీటర్ గా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. సో యూజర్స్ ఆర్ షిఫ్టింగ్ వన్ సెర్చ్ ఇంజిన్ టు అనదర్ సెర్చ్ ఇంజిన్స్. అందుకని బిజినెస్ ఓనర్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ SEO. ఓకే, ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO. ఇన్ ఎర్లియర్ వీటి మీద చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. నౌ ఇన్ ద మార్కెట్ సో ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. ఆపర్చునిటీస్ అన్ని వీటికి వెళ్తున్నాయి. ఓకే, సో ఆర్ గుడ్ ఎట్ ద కాంబినేషన్ ఆఫ్ ద టూల్స్ లెర్నింగ్ అండ్ హూ ఆర్ గుడ్ ఎట్ ద ఆటోమేషన్, హూ ఆర్ గుడ్ ఎట్ ద పెయిడ్ మార్కెటింగ్ ఇంక్లూడింగ్ విత్ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్. గాట్ ఇట్. సో వీటి మీద సో బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎవరికైతే తెలిస్తే దే గాట్ ద ఆపర్చునిటీస్. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? So if you have any questions, I will answer. Then I will continue the further topic. Okay. So type in the chat box. So do you have any question? Yeah, perfect. Okay. So the question is the real estate. Okay, exclusive real estate annaru. Okay, you can also learn the real estate. Okay, make the compatibility untundi. Okay, so very soon we are starting new batch. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ బ్యాచ్. మీరు రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలంటే దిస్ ఈజ్ వెరీ దిస్ కరికులం ఈజ్ కంపాటబుల్ ఫర్ ద రియల్ ఎస్టేట్. ఓకే, సో November 20th 7 PM కి సో న్యూ బ్యాచ్ కంప్లీట్లీ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో బట్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దీస్ 3 classes, ఫస్ట్ 3 classes మీకు నచ్చకపోతే వాట్ యూ పేడ్ ద అమౌంట్ 100% రిఫండెడ్. గాట్ ఇట్,
100% without asking any question. So you can get the refund. But the beauty of the curriculum 45 days అనేది మనం డిజైన్ చేసాము. ఈ 45 days లో you learn with all advanced modules with the basic and the best concepts. Okay, so మీరు కాన్సెప్ట్స్ తో నేర్చుకోగలుగుతారు. You are also capable earning with secondary income also. Okay na, secondary income ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి in the career. So we will also teach in the sessions. All these modules are covered. Okay, exclusive. So exclusive with AI powered. మీకు సపోర్ట్ కూడా ఉంటుంది who are seeking for the job. సో జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, సో ప్లేస్మెంట్స్ గైడెన్స్ ఉంటుంది, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది, అండ్ సర్టిఫికేషన్స్ ఉంటుంది, మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ అప్ టు యూ. ఎంత టైం స్పెండ్ చేస్తారనేది దట్ ఈస్ అప్ టు యూ. బట్ వీ డోంట్ వేస్ట్ సో ద స్టూడెంట్స్ టైమ్, రైట్? 6 months and 12 months we never accepted. 45 days is more enough. Okay, అన్లెస్ అంటిల్ తర్వాత మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే యూ కెన్ డూ, రైట్? 45 days తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. వీఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. సో ఇంటర్న్షిప్ అనేది day 1 నుంచే మేము యాడ్ చేస్తాము. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ జాబ్ సీకర్, నాకు ఓన్లీ జాబ్ మాత్రమే కావాలి, 45 days ఆఫ్ ద ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఎనఫ్. ఎందుకు చెప్తున్నాము 45 days ఆఫ్ ద ప్రాక్టీస్ అనేది? సిన్స్ 2020 hours ఆఫ్ ద రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ 22 hours ఆఫ్ ద రికార్డెడ్ వీడియోస్తోనే దే ఆల్రెడీ గాట్ ద జాబ్స్. ఓకే, సో వీటిలో చాలా మంది 30 days లోనే నేర్చుకున్నారు. కాంట్ బిలీవ్, స్టిల్ వాళ్ళంతా జాబ్ చేస్తున్నారు స్టూడెంట్స్, రైట్? సో స్టిల్ దే ఆర్ ఎర్నింగ్స్ someone 30K to 50K per month. Okay, students are doing the job. Okay, so we know the right curriculum. So how do we connect the concepts and how to give the proper training, right? So మీకు రియల్ ఎస్టేట్ అనేది కవర్ అయిపోతుంది, no issue. And the next one is social media manager. Okay, what it is social media manager? Vignesh, so can you describe what it is the social media manager? Okay, if you describe, so I will give the answer. Okay, so the next one is it clear? The next one is how to choose the right jobs. Okay, so this is also most important, right? ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిన వెంటనే చాలా మంది డిఫరెంట్ జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ది జాబ్ హరీ కావచ్చు, లెట్స్ ఎగ్జాంపుల్ విత్ దేర్ సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఏదో ఒక జాబ్లోకి వెళ్తూ ఉంటారు. డోంట్ డూ దట్, రైట్? సో జస్ట్ డూ ద ప్రాపర్ రీసెర్చ్ ఇన్ ద మార్కెట్, రైట్? ఎందుకు అంటే సో జస్ట్ గో విత్ ఎనీ బిజినెస్ ఓనర్కైనా కానీ డిజిటల్ మార్కెటర్స్ కావాలి, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గో విత్ ద లాజికల్. ఎనీ బిజినెస్ కేటగిరీకైనా కానీ ఇఫ్ దే వాంట్ టు గ్రో ఇన్ ద మార్కెట్, ప్రమోషన్ ఈజ్ మ్యాండేట్. ఓకే, డూ యూ అగ్రీ? సో ప్రమోషన్ ఈజ్ మ్యాండేట్. సో ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్ కావాలి? మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ నవ్ డేస్ దే ఆర్ చూసింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎవ్రీ బిజినెస్ కి ఒక డిజిటల్ మార్కెటర్ మ్యాండేట్. ఓకే, సో మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ చూసుంటారు. సో పిఎం మోడీ జీడిపి ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ఇండియా అనేది టాప్ ఎకనామికల్ గా గ్రో అవ్వాలి. ఎలా గ్రో అవుతుంది? ఎక్కువ మంది బిజినెసెస్ ని స్టార్ట్ చేస్తే సో ఎకనామిక్ గా గ్రో అవుతుంది. ఎక్కువ మంది బిజినెసెస్ ని స్టార్ట్ చేయాలంటే so they required some promotions. Okay, big companies, so we keep it aside. Okay, small and micro businesses owners or startup companies ఎన్ని ఎక్కువ సో ఎంత ఇంక్రీజ్ అయితే సో ఎకనామిక్ గ్రో అవడానికి ఆ బిజినెసెస్ అన్నిటికీ ప్రమోషన్స్ కావాలి. ఓకే, ఆ ప్రమోషన్స్ కావాలంటే ఎవ్రీ బిజినెస్ షుడ్ హ్యావ్ వన్ వెబ్సైట్ రిక్వైర్మెంట్. వెబ్సైట్ క్రియేట్ చేశారంటేనే దెన్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ ని ఎంటీగా అయితే ఉంచలేరు కదా. హూ ఆర్ సీరియస్ ఇన్ ద బిజినెస్, రైట్? కంపల్సరీగా వన్ డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేయాలి. సో ఇఫ్ ద వెబ్సైట్ కాదు, ఓకే, సోషల్ మీడియంస్ అనేది నవ్ డేస్ కామన్, రైట్? సోషల్ మీడియంస్ ని క్రియేట్ చేశారంటే సో టు హ్యాండ్లింగ్ అండ్ టు ప్రమోటింగ్ ద సోషల్ మీడియంస్ వన్ డిజిటల్ మార్కెటర్ రిసోర్స్ ఈస్ రిక్వైర్డ్. గాట్ ఇట్? మనం ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేస్తామో, ఓకే, దెన్ so don't join in small businesses so who are unstructured organization. Okay, unstructured organization అనేది రన్ చేస్తూ ఉంటారు, దాంట్లో జాయిన్ అవ్వద్దు. I strongly said, right? So just choose so who are serious to grow their businesses. Okay, అది కంపెనీలో మెనీ ఎంప్లాయీస్ లేకపోయినా కానీ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ వన్ ఎంప్లాయీ అయినా కానీ సో గో విత్ ద ప్రొఫెషనల్ హ్యాండ్లింగ్. ఓకే, మనం బిజినెస్లో మనం ఏ కంపెనీలో జాయిన్ అయినా కానీ ద కంపెనీ, ఓకే, కంపెనీ మనకి ఇమ్మీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసేది వెబ్సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, ట్రై టు అండర్స్టాండింగ్ ద హ్యాండ్ ఓవర్స్. ఓకే, వెబ్సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు.
వాళ్ళ సోషల్ మీడియంస్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో చాలామంది వెబ్సైట్ అండ్ సోషల్ మీడియంస్ని ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తారో అంటే హ్యాండ్ ఓవర్ చేస్తారో ఇక్కడ డిజిటల్ మార్కెటర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. వెబ్సైట్ని ప్రాపర్గా రివ్యూ చేయలేరు, సైట్ ఆడిట్ అనేది చేయలేరు, ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయలేరు, సోషల్ మీడియంస్ని కూడా ప్రాపర్గా గ్రో అప్ చేయలేరు. ఈవెన్ దో మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం ఒక పోస్టర్ను కూడా క్రియేట్ చేయలేరు, ఒక వీడియో కూడా క్రియేట్ చేయలేరు. బికాజ్ వీడియో ఇన్ ద సెన్స్ రీల్, ఓకే, కాంటెంట్ క్రియేషన్ అని చెప్తాము. ఆల్సో కంపెనీ ఇమీడియట్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. బికాజ్ డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేసుకుంటే దే వాంట్ టు గ్రో ద బిజినెస్, రైట్? సో ఈరోజు హైర్ చేసుకుంటే కంపెనీ ఓనర్ ఏం థింక్ చేస్తారు, నేను ఈరోజు ఒక డిజిటల్ మార్కెటర్ని హైర్ చేసుకున్నాను, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెసెస్, ఐ విల్ గివ్ ద ప్రాపర్ బడ్జెట్, ద అమౌంట్, సో ఫర్ దిస్ మంత్ 5,000 రూపీస్ ఫర్ ద పెయిడ్ క్యాంపెయిన్స్ అనుకుంటారు. ఈ ఫండ్ మనకి ఇచ్చినప్పుడు, బికాజ్ ఇట్ ఈస్ హార్డ్ ఎర్న్ మనీ కదా, ఓకే, సో ఎవ్రీ రూపీ చాలా హార్డ్ ఎర్న్ మనీ. ఈ మనీ మనకి ఇచ్చిన తర్వాత మనకి ప్రాపర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది పూర్తిగా తెలియదు యాక్చువల్లీ, ఓకే, హౌ టు వి ఎగ్జిక్యూట్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మనం జస్ట్ క్యాంపెయిన్ క్రియేషన్ అండ్ సెటప్ అని చెప్తాము, బట్ కాంప్లెక్సిటీ అనేది దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాంపెయిన్ రన్ చేస్తాము, సో యాడ్స్ అనేది ప్రాపర్గా రన్ అవ్వు. గాట్ ఇట్? యాడ్స్ రన్ అప్పుడు 5,000 రూపీస్ మనం వేస్ట్ చేసినట్టే, ఓకే. సో ఇన్ ద సెన్స్, ఎందుకంటే క్లయింట్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, రీజన్స్ అడుగుతారు, రీజన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు. ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యాము, లీడ్స్ వస్తే ఎందుకు లీడ్స్ వస్తున్నాయి, ఈ రీజన్స్కి మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కనుక చెప్పలేకపోతే, ఓకే, ఇట్ మైట్ బి ఏ వర్బల్ కావచ్చు, ఇట్ మైట్ బి ఏ ప్రూవెన్ రిజల్ట్స్ కావచ్చు, చెప్పలేకపోతే డెఫినెట్లీ ఫైర్ చేస్తారు ఎంప్లాయీని, ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ 3 months చూస్తారు, ఆర్ 6 months చూస్తారు, ఇమీడియట్గా ఫైర్ చేస్తారు. కాబట్టి సో క్లయింట్స్ని మీరు కంపెనీ లొకేషన్స్లో వర్క్ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. గాట్ ఇట్? ఓకే, ఈ రిక్వైర్మెంట్ ఉన్న వాటిలో మనం జాయిన్ అయితే మైట్ బి, ఓకే, కొన్ని డిజిటల్ మార్కెటర్స్కి గ్రో ఉంటుంది. ఇది కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఎట్ ద స్కిల్, రైట్, యూ కెన్ ఆల్సో స్టార్ట్ ద ఫ్రీలాన్సర్, ఓకే. ఫ్రీలాన్సర్గా జాయిన్ అయినా కానీ వీ కెన్ గెట్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ ద మనీ. గాట్ ఇట్? So do you have any questions? So if you have any questions, type in the chat box. Okay. So just focus on this. Manam 2026 lo. So which things we have to be focused? So all these things. So we'll go with, yeah, right. So just go to the Naukri. ఇప్పుడు చూద్దాం, ఓకే, ఎలాంటి జాబ్స్ అనేది మనం సెర్చింగ్ చేయాలి, సో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఐ am go with డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్. సో జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది, సో నవ్ వీఆర్ లెర్నింగ్. సో గో విత్ దిస్ 0 to 4 years ర్యాండమ్గా, ఓకే. ఐ జస్ట్ సెలెక్ట్ దిస్ వన్. ఫస్ట్ డీప్లీ గో టు ద జాబ్ డిస్క్రిప్షన్, ఓకే. మనం ఎప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు 45 days తర్వాత మనము జాబ్ మార్కెట్కి అంటే రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాము. డోంట్ డూ దట్, ఓకే. ఆఫ్టర్ 1 week, సో ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో ఆఫ్టర్ 1 week, సో గో టు ద నౌకరీ. సో మనం ఏ జాబ్ చేయాలనుకుంటున్నామో, వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్ అనేది మనకి విత్ ఇన్ 1 to 2 weeks మనకి డెవలప్ అవుతాయి, తెలుస్తుంది, ఓకే. సో ఐఎమ్ మోర్ ఫెమిలర్ విత్ ద SEO, ఐఎమ్ మోర్ ఫెమిలర్ విత్ ద పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, ఐఎమ్ మోర్ ఫెమిలర్ విత్ ద కాంటెంట్ క్రియేషన్ అనేసి మీ రెస్పెక్టెడ్ ఇంట్రెస్ట్తో, సో గో త్రూ ది నౌకరీ అండ్ మెనీ జాబ్ పోర్టల్స్. Once read the job description, okay, don't click into the salary, okay. So you can, if you are the good at the skills, definitely the market is offering minimum 15,000 to 35,000 rupees, depends on the skill and the company, okay, for the fresher market. Go to the first job description. Company మన డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేసేటప్పుడు which skills are required, okay. So looking for a creative and result-driven digital marketing executive to manage all our presence and create content, run ads to grow our brand. Okay, so any business owner అయినా చూడండి, grow, okay, వాళ్ళు ఈ 4 letters మాత్రమే ఇంట్రెస్ట్గా చూపిస్తారు, రైట్. సో grow. See all these things అనేది మనం హ్యాండిల్ చేయాలి. ఇక్కడ మనము రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కనుక లేదు, మనకు ఓన్లీ థియరీ కనుక వచ్చిందంటే డెఫినెట్లీ వీ వోంట్ హ్యాండిల్ దిస్. లెట్స్ ఎగ్జాంపుల్ ఆఫర్ చేశారు, ఓకే, గుడ్ అమౌంట్కి ఆఫర్ చేశారు, ఇమీడియట్గా పేడ్ యాడ్స్ రన్ చేయమని చెప్తారు. మనం పేడ్ యాడ్స్ రన్ చెప్తే, సో వీ డిడెంట్ ఫోకస్ ఆన్ ద URL సెక్షన్. వీటి గురించి మనం ఎప్పుడు ఫోకస్ చేసి ఉంటాం, ఓకే, ఇవి రిపోర్టింగ్ చేసి ఉంటాం. గాట్ ఇట్? వీటి గురించి మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎప్పుడైతే మీరు నేర్చుకోగలుగుతారో దెన్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు క్లయింట్ని ఎడ్యుకేట్ చేయగలుగుతారు వర్క్ లొకేషన్లో. So this is not the right thing. So if you go with this format, you will get the results in this way, so that I can help you to run your advertisement and to get the leads.
మీరు ప్రాపర్ వేలో ఎక్స్ప్లెనేషన్ కనుక చేయగలిగితే మీకు ఆపర్చునిటీ, లెస్ ఎగ్జాంపుల్ క్లయింట్ దగ్గర మనకి ఫండ్స్ లేకపోయినా కానీ దే అప్రిషియేట్ యువర్ నాలెడ్జ్, రైట్? మీరు ప్రాపర్గా చెప్పగలుగుతున్నారు, ప్రాపర్గా ఎవ్రీ ఆన్సర్కి ప్రాపర్ రీజనింగ్ అనేది ఇవ్వగలుగుతున్నారు. ఓకే, తను ఫండ్స్ యాడ్ చేస్తారా, లేదంటే రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేస్తారా, లేదంటే ఆల్టర్నేట్ మీడియంని చూస్ చేసుకుంటారా అనేది, సో దట్ ఈస్ అప్ టు ద క్లయింట్ లొకేషన్లో. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండింగ్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రియేటివ్ కాంటెంట్, నాకు క్రియేటివ్ కాంటెంట్ క్రియేట్ చేయడం వచ్చా రాదా? ఓకే, సో ఒకవేళ రాకపోతే వాట్ టైప్ ఆఫ్ ద క్రియేటివ్ కాంటెంట్ ద క్లయింట్ ఈజ్ ఆస్కింగ్. ఓకే, రన్ యాడ్స్. సో వాట్ అబౌట్ ద రన్ అడ్వర్టైజ్మెంట్? ఓకే, సో ప్రాపర్ డిస్క్రిప్షన్ ఈ కంపెనీకి సో జేడీ ప్రిపేర్ చేయటం సో ప్రాపర్గా చేయలేదు. ఓకే, సో దిస్ నాట్ ద రైట్ వే. ఓకే, రన్ అడ్వర్టైజ్మెంట్, సో క్లియర్గా మెన్షన్ చేస్తారు మెటా యాడ్స్ అండ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లైక్ దట్. ఓకే, ఇక్కడ స్కిల్స్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, సో గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అండ్ SEO, అగైన్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, Facebook marketing. Okay, so 100 double. I think so it is very new listing, okay, from the company, I think so. But we have to focus on this. Okay, Facebook marketing. Okay, Facebook marketing lo unde what are the pros and cons? Okay, campaigns మనం క్రియేట్ చేస్తే డమ్మీ క్యాన్స్, ఓకే, వర్క్ లొకేషన్లో మనం అట్లీస్ట్ 500 రూపీస్ పెట్టినా కానీ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన డేటాని మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ట్రైనింగ్ పీరియడ్లో ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నాకు ఎటువంటి బడ్జెట్ ప్రొవైడ్ చేయలేదు, నేను క్రియేట్ చేయలేకపోతున్నాను అని మనకు చెప్తారు, నేను క్రియేట్ చేయలేదని చెప్తారు. అది యాక్చువల్గా మన రెస్పాన్సిబిలిటీ. గాట్ ఇట్? 500 రూపీస్తో మినిమం, ఓకే, మెటా అడ్వర్టైజ్మెంట్ అండ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో ఒక క్యాంపెయిన్ అన్నా మనం క్రియేట్ చేయగలిగితే వీ కెన్ సీ ద డాష్ బోర్డ్. సో రియల్ టైం ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇలా ఐడెంటిఫై చేసి వీటిలో మనం ఎంత బెటర్గా ఉన్నాము, ఎక్కడైనా ల్యాకింగ్లో ఉన్నామా అంటే దెన్ వీ హ్యావ్ టు బి ఫిగర్ ఇట్ అవుట్ అండ్ అగైన్ అప్లై ఫర్ ద జాబ్స్. మీరు ఎనీ జాబ్స్ అనేది తీసుకోండి, జస్ట్ గో త్రూ ద డిస్క్రిప్షన్, కంపెనీస్ డిస్క్రిప్షన్, జేడీ అని చెప్తాము, జేడీస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాయి, జేడీలో ఈచ్ అండ్ ఎవ్రీ అనేది మనకి ఎంతవరకు వచ్చు. ఇఫ్ వీఆర్ good at these skills, definitely market will offer a good salary for the fresher market also. ఎవరైతే ఇక్కడ ప్రాపర్గా పర్ఫార్మెన్స్ చేయరో డెఫినెట్గా మార్కెట్, మనం ఎర్లియర్ చెప్పాం కదా, సో సాడ్ థింగ్ కూడా, సో 8,000 to 15,000 రూపీస్, ఈవెన్ 3 years అయినా కానీ 25,000 రూపీస్ వస్తుంది బికాస్ ఆఫ్ ద ల్యాకింగ్ స్కిల్. దట్ ఈజ్ ఓన్లీ. ఓకే, సో మార్కెట్ ఈజ్ గుడ్, బట్ మనం స్కిల్ అనేది గ్రూమ్ చేసుకోలేకపోతున్నాము, సో ల్యాకింగ్లో ఉన్నాము, మార్కెట్కి అప్ టు డేట్ లేము. In that scenario only market offers the low salary, right? So it's all about our digital marketers default only. Okay, so efforts అనేది చూపించలేకపోతున్నారు. So now your questions done. So if you have any questions, so I will answer. So okay, and before wrap up this session, so November 20th అనేది సెషన్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 7 PM కి. సో యూ కెన్ ఆల్సో జాయిన్. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 15,000 రూపీస్, 45 days. ఓకే, 45 daysలో మార్కెట్లో మీరు 12 monthsలో ఎంతైతే నేర్చుకోగలుగుతున్నారు దానికంటే బెటర్ నేర్చుకోగలుగుతారు డెఫినెట్లీ. ఓకే, సో ఐ విల్ గివ్ ద ప్రామిస్. ఇఫ్ యూ డిడెంట్ సో అండర్స్టాండింగ్, సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ ద 3 classes, మీరు ఎంతైతే పే చేస్తారో యూ కెన్ గెట్ ద రీఫండ్ యాజ్ వెల్ యాజ్. ఓకే, సో ఇక్కడ మీరు రీల్స్ క్రియేషన్, మీరు ఎగ్జాక్ట్లీ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ చూస్తున్నారు కదా, సో అందులో మీకు రీల్ క్రియేషన్ ఇంట్రెస్టెడ్ ఉంటే వీ కెన్ ఆల్సో టీచ్ ద రీల్ క్రియేషన్, ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాంటెంట్ క్రియేషన్ అండ్ వెబ్సైట్ క్రియేషన్ అండ్ క్లయింట్ హ్యాండ్లింగ్ అండ్ ఫ్రీలాన్స్ మార్కెట్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ మెథడ్స్, ఎవ్రీథింగ్. ఓకే, మీ దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అండ్ ఎవ్రీథింగ్ అనేది 45 days ఆఫ్ ది ఈ కాంప్రహెన్సివ్ కరికులంలో ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో దిస్ ఈజ్ అవర్ నెంబర్, రైట్? సో మీకు టీమ్ అనేది గెట్ బ్యాక్ అవుతారు, దే విల్ గైడ్ యూ. Any questions? So before wrap up this, so is this sessions helpful to you? If it is helpful to you, type in the chat box yes, or else yes, type in the chat box yes. Perfect. Okay Rajesh, so మీకు కవర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ మీరు కాల్ చేయొచ్చు. ఓకే రమ్య, సో మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ నెంబర్. సో థ్యాంక్ యూ ఆల్. సో టుమారో we will meet with another session. Okay,
So have a good day.